ఓఆర్ఎస్లో సాల్ట్ కంపల్సరీ ఉంటుంది, షుగర్ కంపల్సరీ ఉంటుంది. సో ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు వాటర్తో పాటు. సో ఎక్కువ తీసుకోవడం వల్ల రిస్క్ ఆఫ్ షుగర్ పెరగడము అనవసరంగా అవుతూ ఉంటుంది, రిస్క్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అంటే వాటర్ బదులు ఓఆర్ఎస్ తాగిపించు ఉండకూడదు ప్రతిసారి. బట్ కంపల్సరీ డిహైడ్రేషన్ ఉన్నప్పుడు మాత్రం ఓఆర్ఎస్ఏ దానికి సొల్యూషన్. ఓన్లీ ప్లెయిన్ వాటర్ తాగకూడదు అన్నట్టు. బట్ హౌ టు ఐడెంటిఫై అది నిజమైన ఓఆర్ఎస్ కాదా అనేది. రిమెంబర్, ఓన్లీ పౌడర్ సాచెస్ లో ఉంటుంది ఎస్పెషల్ ఓఆర్ఎస్. అది కూడా దాని మీద రాసి ఉంటుంది WHO రికమెండెడ్ అని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. అలా మెన్షన్ చేసి ఉన్నవి మాత్రమే మనం నిజమైన ఓఆర్ఎస్ లాగా తీసుకోవాలి. సో మిగతాది చాలా మందికి టెట్రా ప్యాక్స్ లో ఓఆర్ఎస్ అని వస్తూ ఉంటుంది. చాలా మటుకు డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ తో ఓఆర్ఎస్ అని వస్తూ ఉంటుంది. బట్ నో, అది ఓఆర్ఎస్ కాదు. ఎందుకంటే అది ఎనర్జీ డ్రింక్ మాత్రమే. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ రెండింటికి అని అంటే, ఎనర్జీ డ్రింక్స్ లో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. సో ఎక్కువ షుగర్, కెఫీన్ అంటే ఇలాంటి ప్రిజర్వేటివ్ యాడ్ చేసి ఉంటాయి అన్నట్టు. సో దాని ద్వారా వచ్చే ఎనర్జీ వేరు. సో జస్ట్ ఓన్లీ నీరసం అయిపోతున్నారు అంటే సమ్ టైమ్స్ యూ కెన్ టేక్ దట్. బట్ డిహైడ్రేషన్ కి పనికి రాదు. అంటే ఇట్లా మోషన్స్, వామిటింగ్స్ కి, హై ఫీవర్ కి పనికి రాదు ఇలాంటి టెట్రా ప్యాక్స్. ఎప్పుడో సరదాగా తీసుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. జస్ట్ ఎనర్జీ, షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. షుగర్ అంటే ఆబ్వియస్ గా క్యాలరీస్ ఎక్కువ అవడం వల్ల ఎనర్జీ వస్తూ ఉంటుంది అన్నట్టు. బట్ వీ డోంట్ రికమెండ్ యాజ్ ఎ నార్మల్ సినర్స్ తో వాడకూడదు ఎస్పెషల్ గా. ఓకే, డిహైడ్రేషన్ మాత్రం అస్సలు వాడకూడదు. ఎందుకంటే హై షుగర్ ఉండడం వల్ల మోషన్స్ ఇంకా పెరుగుతాయి సిచ్యువేషన్ లో. సో నెవర్ ఎవర్ గివ్ ఎనీ టెట్రా ప్యాక్స్.